నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. చాలా మందికి ఏదో ఒక విషయంలో డిప్రెషన్ అనేది వెంటాడుతూ ఉంటుంది. చాలా మందిలో ఇది అతి పెద్ద సమస్య అనే చెప్పాలి. అయితే ఈ సమస్య అనేది సామాన్యులనే కాదు, సెలబ్రిటీస్ ని సైతం వెంటాడుతుంది. ముఖ్యంగా సినీ రంగంలో ఉండే చాలా మంది నటీనటులు తరచూ డిప్రెషన్ అనేది ఉంటుంది. కాగా దీని నుంచి తప్పించుకునేందుకు ఎంతో మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈ డిప్రెషన్ సమస్య బారిన మెగా కోడలు ఉపాసన కూడా ఒక ఇంట్రెస్టింగ్ కమెంట్ చేశారు. మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన, ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే మెగా కోడలు ఉపాసన సామాజిక కార్యక్రమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇక ఫ్యామిలీ విషయంలో తనదైన పాత్రను పోషిస్తూ చాలా కేర్ ను చూపిస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఉపాసన కూడా తాను డిప్రెషన్ కి గురయ్యానంటూ ఆసక్తికర కమెంట్స్ చేశారు. అంతేకాకుండా గతంలో తాను కూడా డిప్రెషన్ ను ఎదుర్కొన్నానని, కాగా ఆ సమయంలో రామ్ చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డానని తన భర్తపై ప్రశంసలు కురిపించారు ఉపాసన. అసలు ఉపాసన ఎందుకు డిప్రెషన్ కు గురయ్యారు, అసలు ఏం జరిగింది? తాజాగా తన భర్త రామ్ చరణ్ గురించి ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేసింది ఉపాసన. చరణ్ బెస్ట్ థెరపిస్ట్ అని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తెలిపింది. డెలివరీ తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యల గురించి తెలిపారు. తల్లి కావడం అనేది ప్రతి మహిళ జీవితంలో ఓ అద్భుతమైన విషయం. ఇక ఆ సమయంలో ప్రసవం అనేది ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటుంది. అలాగే డెలివరీ తర్వాత డిప్రెషన్ ను ఈజీగా తీసుకోవద్దునని ఉపాసన అన్నారు. ఇక ప్రతి మహిళనే తాను కూడా డెలివరీ తర్వాత చాలా ఒత్తిడికి గురైనట్లు తెలిపింది. అలాగే ఆ టైంలో చాలా డిప్రెషన్ కు వెళ్లానని, ఆ సమయంలో తన భర్త చరణ్ ఎంతో అండగా నిలిచాడని చెప్పుకోవచ్చింది. నాతో పాటు నా పుట్టింటికి వచ్చాడు, నాకు ఎంతో సాయం చేశాడు. అందరికీ ఇలాంటి అదృష్టం ఉండదు. అంతేకాకుండా క్లీన్ కారా విషయంలోనూ చరణ్ చాలా శ్రద్ధ చూపిస్తాడు. అసలు నా భర్త నా కూతురిని చూసుకునే విధానం చూస్తే చాలా ముచ్చటేస్తుంది అని ఉపాసన తెలిపారు. అలాగే క్లీన్ కారా చాలా విషయాల్లో చరణ్ లానే ఉంటుంది. ఇక ఆహారపు అలవాట్లు కూడా చరణ్ లానే ఉంటాయి అంటూ చెప్తూ ఉపాసన మురిసిపోయారు. ప్రస్తుతం ఉపాసన చేసిన కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.